ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి కీర్తనలు 147 14వ చరణాన్ని మనం చూస్తే, నీ సరిహద్దులలో సమాధానము కలుగు చేయువాడు ఆయనే, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. నీ సరిహద్దులలో సమాధానము కలుగు చేయువాడు ఆయనే అనేటువంటి మాటను భక్తులు తెలియజేస్తున్నాడు. మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. ప్రియులారా, మన సరిహద్దులలో సమాధానాన్ని దేవుడు దయచేసేవాడు. సమాధానకర్త అయినటువంటి దేవుడు గనుక మన సరిహద్దుల్లో సమాధానాన్ని ఇచ్చేవాడు. బలమే నీ చుట్టూ ఉన్నటువంటి వారు నీ మీద నిందలు వేస్తూ, నీ చుట్టూ ఉన్నటువంటి వారు నీతో జగడమాడుతూ ఉంటే ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన నీ సరిహద్దుల్లో సమాధానాన్ని దయచేసేవాడు, నెమ్మదిని దయచేసేవాడు. సమాధానకర్త అయినటువంటి దేవుడు గనుక దేవాది దేవునికి మనల్ని అప్పగించుకుని ఆయన మార్గాల్లో, ఆయన త్రోవలలో మనం నడిచినప్పుడు, ఆయన వాక్యపు అడుగు జాడల్లో మనం నడిచినప్పుడు దేవుని యొక్క సమాధానం నీ హృదయంలో ఉంటుంది. అంత మాత్రమే కాదు, ఆయన నీ సరిహద్దులలో కూడా సమాధానాన్ని దయచేసే దేవుడిగా ఆయన ఉన్నాడు. సరిహద్దుల్లో సమాధానం దయచేయటమే కాదు కానీ నీ జీవితంలో మంచి గోధుమలతో, శ్రేష్టమైన ఆహార పదార్థాలతో నిన్ను తృప్తిపరిచేవాడుగా ఉన్నాడు. శ్రేష్టమైనటువంటి దీవెనను, ఆశీర్వాదాన్ని ఆయన ఇచ్చేవాడుగా ఉన్నాడు అనేటువంటి మాటలు దేవుని లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. శ్రేష్టమైనటువంటి ఫలాలను అనుభవించాలంటే సమ్మతించి మీరు నా మాట విన్న ఎడల అని దేవుని లేఖనాల్లో మనం చూస్తాం. సమ్మతించి దేవుని మాటలు విని వాటి ప్రకారంగా నడుచుకున్నప్పుడు భూమి యొక్క శ్రేష్టమైన పదార్థాలను అనుభవిస్తావు. శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని నీవు అనుభవించగలుగుతావు. నీ సరిహద్దుల్లో విశాలపరచటమే కాదు, నెమ్మది ఉండటమే కాదు, సమాధానం ఉండటమే కాదు, కానీ మంచి గోధుమతో నిన్ను తృప్తిపరిచి నిన్ను దీవించి ఆశీర్వదించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కనుక దేవాది దేవునికి మన హృదయాలు అప్పగించుకుని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, నీ వందనాలు. ఈ మాటలు మా వెనుకలో దీవించండి. నీ కృపా బాహుళ్యత నీ బిడ్డల జీవితాల్లో స్థిరపరిచి నడిపించండి. నాయన, మంచి గోధుమలతో తృప్తిపరుస్తాననిచ్చిన నీ వాగ్దానం నీ బిడ్డల పక్షంగా స్థిరపరచండి. ప్రతి అక్కర తీర్చి నామాన్ని హెచ్చించుకొనమని యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.